పనితీరు విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని 36వ స్థానానికి పరిమితం అయిపోయింది అంటూ సాక్షిలో ఈరోజు వరుస కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాత్రమే ఏపీ పోలీసింగ్ అనేది బాగా పనిచేసిందా? ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పనితీరు అట్టడుక్కి వెళ్ళిపోయిందా? దీనికి కారణం ఏంటి? అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు సాక్షిలో వరుస కథనాలు వస్తూ ఉన్నాయి. ఆ కథనాల ప్రకారంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ దేశంలో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయిందని, పనితీరు విషయంలో 36వ స్థానానికి పరిమితమైంది అన్నట్లుగా దాంట్లో వరుస కథనాలు ఇస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసి ఇప్పుడు నిజంగా పనితీరులో అట్టడుగుకి వెళ్ళిపోయిందా? సాక్షి కథనాల్లో మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఈ క్రెడిట్ మాత్రం చంద్రబాబుదంట. ఓకే. ఈ క్రెడిట్ చోరీ చేయటం లేదా ఆ! చంద్రబాబు? ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీ చేశాడా చంద్రబాబు? సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా ప్రతిరోజు ఇదేగా క్రెడిట్ చోరీ అంటాడు. హ్మ్. నేను గూగుల్ డేటా సెంటర్ నేను తెచ్చిందే, సింగపూర్ సీ కేబుల్ నేనేయించిందే, హ్మ్. ఇది చంద్రబాబు ఖాతాలో వేసుకున్నాడు అంటాడు. లేదు 3 లక్షల ఇళ్ళు నేను కట్టినయే, ఇది చంద్రబాబు ప్రారంభోత్సవం చేశాడు అంటాడు. అది క్రెడిట్ చోరీ అంటాడు, ఇది క్రెడిట్ చోరీ అంటాడు. ఇది మరి చెప్పు ఇప్పుడు ఇది నీ క్రెడిట్ కాదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి ఎన్నాళ్ళు అయింది? 16 ఏళ్ళు పూర్తయింది. ఏంటి 18 నెలలు ఇంకా అవ్వలేదు. 18, 16, 17, 18 నెలల్లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ పోలీస్ అంట అట్టడుక్కు దిగజారిందంట. ఈ క్రెడిట్ మాత్రం చంద్రబాబు ఖాతాలో వేస్తాడంట. కానీ పాపం లోకేష్ బాబు వెళ్ళి ఆ గూగుల్ వాళ్ళని అడిగి అతను సంవత్సరం క్రితం 13 నెలలు కష్టపడి అతను గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే ఇది నాదేనంటాడు. నా క్రెడిట్ చంద్రబాబు చోరీ చేశాడంటాడు. ఇది ఏపీ ప్రభుత్వం నిజంగా మనం ఆ నివేదిక గనక చూస్తే కేంద్ర ప్రభుత్వం మరి ఆ 2025 నివేదిక ఏంటది? జనరల్ గా ఇప్పుడు నువ్వు కాలేజీ చదివావు, నీకు సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుంది? సంవత్సరం నువ్వు కష్టపడి చదివితే వచ్చు. అట్లాగే ఇది కూడా, ఇది ఎప్పుడుది? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు, అప్పటి ఏపీ పోలీస్ పరిస్థితి, నిర్వహణ సామర్థ్యం, అప్పటి సాంకేతికత, దాని మీద ఇచ్చినటువంటి నివేదికని చంద్రబాబు గంట కడుతున్నాడు. ఇప్పుడు ఈ నివేదికలో మనం చూసాం, తమిళనాడు ఏ స్థానంలో ఉంది? 31. తెలంగాణ ఏ స్థానంలో ఉంది? 32. వెస్ట్ బెంగాల్ ఏ స్థానంలో ఉంది? 35. ఆంధ్రప్రదేశ్ 36 ఏదో ఇచ్చినట్టున్నారు. వాళ్ళు కొన్ని నామ్స్ పెట్టుకుని పారామీటర్స్ ప్రాతిపదికన వాళ్ళేదో నివేదిక ఇస్తే అది నీ హయాంలో ఏపీ పోలీస్ ఫెయిల్యూర్. ఆ విషయం ఎందుకని అతను మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు? ఇప్పుడు మనం తీసుకుందాం, నిన్నగాక మొన్న ఇప్పుడు ఈ మావోయిస్టులు 50 మందిని ఏదో పట్టుకున్నారు. ఆయన ఎవరు? మహేష్ చంద్ర లడ్డా, మరి డీజీపీ ప్రెస్ మీట్ ఏదో పెట్టినట్టున్నాడు. విజయవాడలో మావోయిస్టులు ఎవరో మరి ఇల్లు కూడా ఉన్నారంటున్నారు. దొరికిన వాళ్ళు అరెస్టులు చూపించేసరికి ఎక్కడ ఏపీ పోలీస్ కి మంచి పేరు వస్తుందనా ఈ నివేదిక బయటికి తీసింది? ఇప్పుడు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అప్పుడే ఈ నివేదిక ఎందుకు బయటకు వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏపీ పోలీసుని టార్గెట్ చేస్తున్నాడు? గతంలో జగన్ హయాంలో లాగా కిడ్నాప్లు ఇప్పుడు జరుగుతున్నాయా? ఇప్పుడు కాదంబరి జత్వాని ఎక్కడుంది? ఇప్పుడు ఆ రోజు ఆ కేసులోనే కదా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. విశాల్ గున్ని. ఇప్పుడు మనం చూసాము, అతనెవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. అరే డీజీ కావాల్సిన వాడిని జైలుకి పంపించారే, అంతకన్నా ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? ఎవరిని నమ్ముకుని వాళ్ళు జైలుకి వెళ్ళారు, వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఎంతమంది వాళ్ళ అధికారులు, పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు? ఐపీఎస్ వాళ్ళు చదువుకున్నారు. జాషువా,
విడుదల రజని ఎఫెక్ట్, స్ట్రోక్, ఏది అదేదో కంకర మిక్సర్, అతను ఎవరో యజమాని బెదిరించి 10 కోట్లు ఆమె డిమాండ్ చేయటం, మాట్లాడుకోమని చెప్పి జాషువా ఒత్తిడి చేయటం, 50 లక్షల ఫైన్ వేస్తానని బెదిరించటం, ఆ శ్రీనివాస బాలాజీ క్రషర్స్ చిలుకలు వాళ్ళు పెట్టిన కేసులో కదా జాషువా సస్పెండ్ అయింది. అవును. ఎంత జాషువా వయసు, అతనికి ఎంత భవిష్యత్తు ఉంది. అరే ఐపీఎస్లతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారు విషయాలు కొన్ని. అంటే ఇప్పుడు ఏపీ పోలీసు ఫెయిల్యూర్ ని అతను ఈ విధంగా వాళ్ళ మీడియాలో హైలైట్ చేస్తున్నారంటే, గతంలో జగన్ హయాంలో పోలీస్ ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది. బాధితుడు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాడు, బయటకు వచ్చి తన కేసు ఇస్తున్నాడు. వాడు నన్ను అన్యాయం చేశాడు, నా భూమి ఆడు కబ్జా చేశాడు. ఇప్పుడు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధితులకి స్వేచ్ఛ ఉందా? బాధితుల మీదే తప్పుడు కేసులు పెట్టారు కదా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు కదా, ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులా? ఇప్పుడు ఈ 18 నెలల్లో ఏ ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? ఇవన్నీ గుర్తొస్తాయి. ఏది అనవసరంగా జగన్మోహన్ రెడ్డి రాతల ద్వారా వీటిని హైలైట్ చేయటం ద్వారా తన హయాంలో జరిగినటువంటి అరాచకాలన్నీ మళ్ళీ బయటకు వస్తాయి, మళ్ళీ చర్చనీయాంశం అవుతాయి. అవసరమా? సాక్షి మీడియా లేకపోతే ఈ సోషల్ మీడియా, ఆయన సొంత మీడియా జగన్మోహన్ రెడ్డి మేలు చేస్తోందా, కీడు చేస్తోందా? మనకు కనపడుతోంది కీడు చేస్తున్నట్టుగా కనపడుతోంది. వీళ్ళు నిజంగా జగన్ ని పెంచాలని చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా వీళ్ళు ప్రచారం చేయాలి. అప్పుడు వీళ్ళ మీడియా మీద నమ్మకం వస్తుంది, కొద్దిగా చదువుతారు. అది వదిలేసి 12 పేజీల పేపర్ ఉంటే 11 పేజీలు చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకుంటే, అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పోలీస్ వ్యవస్థ ప్రవర్తిస్తే పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుందంటారా? జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని పోలీస్ వ్యవస్థ బయట పెడితే మరి కూటమి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ విఫలమైంది, అట్టడికి వెళ్ళిందని కథనాలు రాస్తారంటారా? ఇప్పుడు ఏ స్థాయిలో వాడు నేరం చేసినా వాళ్ళు జైలుకి వెళ్తున్నాడు. అతను ఎమ్మెల్యే కావచ్చు, గతంలో మాజీ మంత్రిగా పనిచేసినాడు కావచ్చు, కానీ తప్పులు కనుక చేస్తే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. మనం చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, లేకపోతే మొత్తం ఆ ఫోక్సో కేసులో అరెస్ట్ అయినాడు దగ్గర నుంచి, ఆ డాక్టర్ సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం మనం చూసుకున్నట్టు వల్లభనేని వంశీ. ఎవరినైనా సరే నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినంత మాత్రాన నీకు ఏమైనా కొమ్ములు వచ్చినట్ట? మాజీ మంత్రి అయితే భూములు కబ్జా చేస్తావా? మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నాడిని కూడా తీసుకొచ్చి లోపల వేశారు కదా ఆ మద్యం కేసులో. ఎవరిని వదిలేశారు? ఇవాళ చట్టం తన పని తాను స్వేచ్ఛగా చేసుకుపోతా. జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడా? అంటే ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోర్టుకు రావాల్సి వచ్చిందనా? ఇప్పుడు ఈ కథనాలు రాయటం వెనక ఉద్దేశం ఏంటి నాకైతే అర్థం కావట్లా. లేకపోతే సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి విచారణ చేసినందుక? గతంలో మరి అలా చేశారా? అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్ళి విచారణ చేయొచ్చుగా. అచ్చెన్నాయుడు ఎందుకు లిఫ్ట్ చేశారు? అరే ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉన్నాను, ఇంకా బ్లీడింగ్ అవుతుందయ్యా అంటే అతన్ని 6 జిల్లాలు 1000 కిలోమీటర్లు వెహికల్లో కూర్చోబెట్టి ఈడ్చుకొచ్చారే. దుళ్ళిపాల నరేందర్ని ఎలా అరెస్ట్ చేశారు? నరేందర్ని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఆయన కూతురు ఆ వాహనం వెంట పరిగెత్తుతోంది. ఇవన్నీ మర్చిపోయారా జనం? ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వంశీని అరెస్ట్ చేశారు, వాళ్ళ వాహనాల వెంట వాళ్ళ పెళ్ళాం పిల్లలు పరిగెత్తున్నారా? ఇప్పుడు ఏపీ పోలీస్ చక్కగా ఇంటికి వచ్చి విచారణ చేస్తోంది కృష్ణ. సుబ్బారెడ్డి నేను రాను అన్నాడు, నాకు అనారోగ్యం అన్నాడు. అది ఏమైనా క్వశ్చన్ చేశారా? ఏమంటే మీరు నిన్న కాక మొన్న మరి లక్నో ఇంత ఎలా వెళ్ళారు? లక్నోలో పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న మీకు అనారోగ్యం లేదా? విచారణకు వస్తేనే అనారోగ్యమా అని ఏమైనా క్వశ్చన్ చేశారా? రావాల్సిందే అన్నారా? లేదు అచ్చెన్నాయుడిని లిఫ్ట్ చేసినట్టు సుబ్బారెడ్డిని కూడా లిఫ్ట్ చేసి తీసుకెళ్లొచ్చు కదా.
హ్మ్. ఇప్పుడు జనం ప్రశ్నలు మన ప్రశ్నలు కాదు ఇవి. చక్కగా సిట్టు సుబ్బారెడ్డి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి విచారణ చేసింది. అందుకే ఏపీ పోలీస్ అట్టడుగు దిగజారిందంటాడా ఓకే. జగన్మోహన్ రెడ్డి? ఆ? ఆ? ఇప్పుడు ఒకటి కబ్జాలు, కిడ్నాపులు, హత్యలు. ఆ? స్పష్టంగా ప్రతి ఒక్కడు ఎవరు తప్పు చేసినా తీసుకుపోయి లోపల పడేస్తున్నారు. హ్మ్. వివేకానంద రెడ్డి కేసు ఇవాళ మరి అది సాల్వ్ చేసింది ఎవరు? ఈ టెక్నాలజీ కాదా? హ్మ్. ఈ సాంకేతికతతో కదా వివేకానంద రెడ్డి కేసులో అరెస్టులు జరిగినాయి. మరి సాంకేతికతలో ఏపీ పోలీస్ ఎలా అట్టడుకు దిగజారింది? గూగుల్ టేక్అవుట్ ద్వారా హంతకులు ఎక్కడ గెలిచారు, హ్మ్. ముందు ఎక్కడ మాట్లాడుకున్నారు, హత్య జరిగిన తర్వాత ఎక్కడ గెలిచారు, అసలు అతను సీసీ ఫుటేజీలు వాడెవడు గజ్జల ఉదయ్ శంకర్ రెడ్డి ఎవరు ఉన్నట్టున్నాడు, అతను పరిగెత్తున్నటువంటి సీసీలు మళ్ళీ అతను పరిగెత్తిచ్చారు. ఆ హ్మ్. రెండింటిని కంపేర్ చేశారు. ఆ తర్వాత కదా ఇవాళ ఫిక్స్ అవుతుంది. ఆ? అంటే టెక్నాలజీలో ఏపీ పోలీసు వెంట వెనకబడిందంటే సీసీ కెమెరాలు టెక్నాలజీలోనా? పనితీరులోనా సార్? అసలు చెప్తున్నా చాలా ఇచ్చాడు. నిర్వహణ సామర్థ్యం అన్నాడు, సాంకేతికత అన్నాడు, హ్మ్. రకరకాల విన్యాసాలు చేసిన దీంట్లో ఈ నివేదిక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పోలీసుకు సంబంధించిన నివేదిక అన్నమాట. అప్పుడు ఓకే. సీసీ ఫుటేజ్లు ఏం పనిచేయలేదు. హ్మ్. కాబట్టే దుర్గమ్మ వెండి సింహాలు మాయమయ్యాయి. ఓకే. ఇప్పుడు ఇవాళ ఎక్కడన్నా వెండి సింహాలు మాయమవుతున్నాయా? ఉం? అరే హుండీలో పరకామణి ఆ డబ్బులు కూడా ఎత్తుకుపోయారే. ఆ? జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రిమినల్స్ ఎలా విజృంభించారు, హ్మ్. విశృంఖల విహారం చేశారు. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా, ఆకే రవికృష్ణ, ఈగిల్ ఎలా పనిచేస్తారు? హ్మ్. 450 మంది టీంతో ఇవాళ చుక్కలు చూపిస్తున్నారు. మొత్తం గంజాయి అంతా ఇవాళ రూట్ అవుట్ అయిపోయింది. ఆ? హ్మ్. అటు డ్రగ్స్ మాఫియా, ఇటు గంజాయి మాఫియా భరతం పడుతుంటే ఏపీ పోలీస్ పనిచేయటం లేదా? అట్టడుక్కు దిగజారిందా? ఒకవైపు ఏమో మదనపల్లి ఫైల్స్ తగలబెడతారు. హ్మ్. ఆయన మరి వెంటనే వాళ్ళు హెలికాప్టర్లో వెళ్తే హెలికాప్టర్లో ఎలా వెళ్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. హ్మ్. సిసోడియా ఆ రోజు మరి రవిశంకర్ అయ్యన్నారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి విచారణ చేశారు, పట్టుకున్నారు. ఆ? మొత్తం భాగవతం అంతా బయటకు వస్తుంది కదా. అంటే ఏంటి, ఎక్కడికక్కడ నేరస్తుల పాలిట సింహ స్వప్నంగా ఏపీ పోలీస్ మారుతుంది. హ్మ్. అది చూసి ఈ రాతలు రాస్తున్నారా? ఈ విధంగా ఏపీ పోలీస్‌కి చెడ్డ పేరు తేవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎవరి నైతికత దెబ్బతీయాలని చూస్తున్నాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా, ఈ రాతల ద్వారా అతనేంటి క్రెడిట్ చోరీ అనేది అదే అన్నమాట. ఆ? జగన్ నేరాలు, జగన్ ఘోరాలు వారసత్వంగా ఈ ప్రభుత్వానికి సంక్రమించాయి. ఓకే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా అన్నారు ఆ మధ్య ఏమని, జనరల్‌గా వారసత్వంగా ఆస్తులొస్తాయి. హ్మ్. వారసత్వంగా భూములొస్తాయి. మాకు వారసత్వంగా ఈ నేరాలు, ఘోరాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. హ్మ్. సార్. ఈ నివేదికలు గూడా హ్మ్. వారసత్వంగా వచ్చిన నివేదికలన్నమాట. ఓకే.